తానే తందర తార తందర తార దేవ దేవ తానే తందర తార తందర తార దేవ దేవ ఇరవయ్య రాజేంద్ర విజయ కుమార దేవ దేవ ఇరవయ్య రాజేంద్ర విజయ కుమార దేవ దేవ నాడు జరిగిన కాట నేడు చెప్పెను దేవ దేవ నాడు జరిగిన కాట నేడు చెప్పెను దేవ దేవ చెప్పేదా ఒక మాట చెవున రెట్టుంది దేవ దేవ చెప్పేదా ఒక మాట చెవున రెట్టుంది దేవ దేవ తరిగితా చెబుతా లేక ఒక్క బిడ్డ కాంతమని దేవి చదువులో బస్సు సాములో బస్సు బిడ్డ ముందు నేర్చుకొని సగ పెరిగి పెరిగి ఉన్నదే కాంతమయ్యా కాంతమయ్యా రామా ఓ బావయ్యా ఏమి లేదు అని బావ నీకు మాత్రం నాకు ఇష్టమంటే పెళ్లి చేసుకొని పోతామని చెప్పి ఆడరాదు అన్నాడు అయ్యా కానీ మీరు వచ్చి పడిగిన కానీ ఇప్పటికైనా అప్పటికైనా ఇష్టం నేను పోయిన ఇష్టంతో సమానం మనసుకు నేను భర్త మంతకెత్తుకుని ఇంతెత్తుంటే లాభం అయ్యా ఈ రోజున 100 మందిలో 1000 మందిని నేను మాట ఒప్పుకుంటా ఒప్పుకున్న తర్వాత నా బిడ్డ వేసుకోబోతున్నాను ఎందుకంటే నా పరువు పోతుంది అయ్యా నా తర్వాత కూర్చుని పిల్లబోతున్న నా బిడ్డను ఇరడు రాలేదా నన్నగన్న తండ్రి ఇరడు రాలేదు ఏ పొద్దు రాలేదు ఇవల్ల నా మీడకు ఎరుకున్నాము నా తండ్రి నీ మనసులా మాటలు రారా నా తోటి మాటేందో నా పిల్ల చింతేందో అగు నాతోటి చెప్పవు వీడైనా బిడ్డ ఇంటి మీద బిడ్డ తల్లికి బరువు ఈడైనా కొడుకు ఇంటి మీద తండ్రికి బరువు ఆడ బిడ్డ తల్లి అక్కడ బిడ్డ కానీ ఇక్కడ బిడ్డ కాదు నీకు పెళ్లి మరి అయ్యారా అని నాకు బుద్ధి అత్తగారి ఇంటికి సాగానని చెప్పి నా కోరిక పెళ్లి చేస్తావా అవునవునమ్మా పెళ్ళంటే నూరెళ్ళ పంట వెయ్యల్ల తుకమంటారు అయ్యో రామా లేనిపోని తంటారు ఈడున్న కన్యకే జోడుంటే అందము ఈడు జోడు కలిసినాక 3 ముళ్ళ బంధాము నారా అయ్యి 3 ముళ్ళ బంధాము నారా నన్ను అతను చూడాలి మా ఇద్దరికి ఇష్టమైంది మీ పెద్దలకే కష్టం కాదు కానీ ఏ మాట తండ్రితో మాట్లాడచ్చా నాకు దగ్గర తాత ఉంటే ఇద్దరం కలిసి వస్తుండే తాత రమ్మని మంత్రి దగ్గర అంటే రాజోత్తమనాలే మంత్రి అయ్యా ఎందుకన లేక లేక ఏకైక పుత్రిక నా బిడ్డ 10 మంది కొడుకులు లేరు 10 మంది బిడ్డలు లేరు నాకు ఒక బిడ్డ కానీ అటువంటి ఎవరు పెళ్లి శుభకొచ్చారు అయితే నా బిడ్డ అటువంటి ఎవరు కావాల్సిన పువ్వులు కావాల్సిన నగలు నా బిడ్డకు అందజేయండి ఎందుకంటే పెళ్లి శుభకొస్తుంది అవును పోయి రాపో అయ్యా రాజు చెప్పిన మనం చెప్పల కోరు తప్పకుండా అయ్యా ఇప్పుడు నేను చేసుకుని వస్తాను చెప్పి నీ బిడ్డను చేసుకొని తీసుకొని వస్తాను నువ్వు బాధపడకు తయారు చేసుకొని రాపో అదే తయారు చేసుకుని అమ్మా అమ్మా
మనమరాలా హాయ్ తాతయ్య. హాయ్ బేబీ హౌ ఆర్ యు తాత? ఐ లవ్ యూ. ఇంత ప్రేమగా ఇంత మమతగా హాయ్ అంటే నేను ఈ వయసులో ఐ లవ్ జన చావే తాత. మరి మా ఇంటి పక్కన రోజు అనుకుంటారు కదా ఏమనుకుంటారు వాళ్ళు? ఐ లవ్ యూ అని. అయ్యో తాత ఐ లవ్ యూ అనరు. అవర్ యూ తాత బాగున్నావా అంటారు. నీకు ఇంగ్లీష్ రాని ఇంగ్లీష్ ఎందుకు మాట్లాడతావే? ఎందుకు రాస్తాను మొత్తం చదివేదాకా మొత్తం ఇంగ్లీషే మాట్లాడేది ఇంగ్లీషే. ఏం ఇంగ్లీష్ మాట్లాడతారు? పెంటగడ్డ విషయం కాదు తాత. నన్ను అంటే మనం మరి అన్ని తన్నో ఏం కాదు. ఏం కదా ఇట్లా ఐ లవ్ యూ అన్నట్టు వేరే ఉన్నావు అనుకో చెప్పు తీసుకొడతారే తాత. ఏంది చెప్పు తీసుకొడతారు. చెప్పు తీసుకోడతారా? అట్లా ఎన్నోసార్లు అన్నమాట నేను. ఏంటండి రైట్ దా చెప్పు దెబ్బలు పడ్డావా? బాబా బాబా. తాతయ్య ఆ, నాకు పెళ్లి చూపులు వచ్చేను తాత. పెళ్లి చూపులు వచ్చేను తాత. తాత వచ్చింది తాతో పెళ్లి చూపులు వచ్చేను తాత. అయ్యి తాత వచ్చింది తాతో పెళ్లి చూపులు వచ్చేను తాత. తాత పోదామా పోదామా తాత. నా పెళ్లి చూపులకో పోదామా పోదామా తాత. నా పెళ్లి చూపులకో పోదామా తాత. పెళ్లి చూపులు ఇష్టమేనా? ఏదేనమ్మా మరి పిల్లలు వచ్చి రావాలి కదా. అమ్మా రా పోయేద్దాం. సరే సరే ఏంది పిల్లలు వచ్చేద్దాం. పెళ్లి చూపులకి బాగుంటుంది. అవునవును మరి ఇంకెట్లా పోవుడే? అమ్మా పెళ్లి చూపుల గట్టారా తల్లి మొత్తం ఆటలు అందరూ పత్తేర పోతూ గట్ట కట్టుకుని తీరా నా చీరే మరి నేను 10 రోజులు అట్లనే అయిపోతున్నామ్మా. ఎందుకంటే అది నీకు ఏం చెప్పాలి తల్లి ఎట్లా చెప్పాలమ్మా? ఒక బండ తెచ్చి ఎత్తేసుకుంటా. వద్దులే బండ చదువుతాను గుద్దుకుంటే అరే ఎన్నో సమాధానం ఖరాబ్ అవుతున్నాయి. నేను తెచ్చి ఇస్తే నా మీద కేసు అయితే ఇది ఏంది నీచుకు నువ్వు గుద్దుకుంటే నాకు కేసు కాదు. నీచుకొని చచ్చిపోతే కేసు రాదు అంటే నువ్వు వచ్చితే కేసు అయింది. కేసు అవుతుంది. నీ అబ్బక మీద కావాలని చూస్తాను నన్ను. మరి 10 రోజులు చీర కట్టిన మరి ఎందుకు అదే చీర కట్టుడు నేను చెప్పినట్టు చెయ్యి. ఈ చీరల గురించి నీకే తెలుస్తుందా? అరే నీకెట్లా తెలుసా అంటే అంటే ఇప్పుడు బాత్రూంలోకి పోయి స్నానం చేసి రాళ్ళ నేను చెప్పినట్టు చేస్తే నువ్వు కత్తాం అసలు పోర తిరిగి చెప్పాడు. ఎట్లా? అమ్మా నేను చెప్పినట్టు అంటే నువ్వు బాత్రూమ్ లో పోయి బట్టలు పెట్టి రాపో. అబద్ధంగా కూర్చున్నాడా? నేను బాత్రూంలోకి పోయి బట్టలు లేకుండా రావాలి. ఏ బాత్రూమ్ లో పోయి బట్టలు ఎందుకంటే స్నానం చేసి కొంచెం పాత పని కొత్త పని కట్టుకుని రా. సరే తాత ఈయనే ఉండు. జాలారి బండలోన జలకాలు వాడుతానా. జాలారి బండలోన జలకాలు వాడింది. ఎండి దువ్వరబడి ఎల చిక్కు తీసింది. పగటి వరడు పాటలు తీసారో మీద ఉన్న సమ్మల పెడ నుంచి అరే మందల పట్టు చీరరో రాఘవరా. మందల పట్టు చీరరా మడిమ తట్టు గట్టెరా. పునర్ పట్టు పెట్టేరా. మెత్తని గాళ్ళ కూర మెరుపులను పెట్టేరా. సూర్యులను పెట్టేరా. చంద్రులను పెట్టేరా. ముగ్గులు పెట్టేరో కళ్ళ కడియలు పెట్టేరా. కాంతమరి మెత్తని గలకు మెరుగు బిల్ల సూర్య బిల్ల బంగారు రేకుల బిల్ల నడుముకు ఒట్టిన నాగ భూషం పెట్టిందే కొమ్మ. నేను బాగున్నానా బాగలేనా తాత? బాగున్నానా నేను బాగలేనా ఓ తాత? చూసినా మారాజు మెచ్చుతాడా ఓ తాత? పోయినా అంత చందాలు నచ్చినాయా ఓ తాత? నేను బాగున్నానా బాగలేనా తాత? బాగున్నదంటే బాగున్నా అదే రమణవరాలు మాట ఏమన్నా
అత్తలంట పోయిపోయి నన్ను ఏమన్నా ఏమన్నా లచ్చవాడినా ఏమో యూట్యూబ్లో అంటారు నేనేమన్నా అన్నట్టున్నాను నేనేమన్నా లచ్చవాడినా నేను నీ ముక్కన్నావు మరి నువ్వు అత్తాలి లంజాలి అన్నం లంజోడు దొరకడు తన్న అడుగు వాళ్ళని అడుగు నాకు అడుగు తాత నా చీర బాగుందా చీర బాగుందా రేఖ బాగుందా చీర రేఖ రెండు కలిసి అందం బాగుందరికి ఏం చెప్పండి గజ్జలు అన్ని ఏం చెప్పాలా అన్ని కలిసి అయ్యో తాత ఎప్పుడు సింగిల్ వచ్చిందన్న చీర కట్టింది అన్న చెల్లెడితే పంచ డ్రెస్ ఉంటుంది నైట్ డ్రెస్ వచ్చిందని పంజాబ్ మీద మనది నైట్ డ్రెస్ మీద దుబ్బవాడ తాత మరి చీర అంటున్నావు మరి ఈ చీర గురించి ఇంత నీకు తెలిసి నువ్వు ఇద మాకు నిలవకుండా నువ్వు ఏం చెల్లి గిరిమాటు పోయి ఆ రైల్లో ఎక్కి చీర కట్టుకొని అందరూ వచ్చిపోయి మొగలు గట్ట బాయ్య అడిగినావా మరి అలాంటి వాళ్ళకి ఇలాంటి గురించి తెలుసు కాదు మీ అమ్మాయిని పెళ్లి చేసుకున్నప్పుడు మీ అమ్మాయి ఎట్లా తెలుసా ఎట్లా ఈ బుగ్గ కంటే తెల్లగా తెల్లగా నీకంటే ఎర్రగా ఎర్రగా బర్రె కంటే కర్రగా అసలు అమ్మాయిని పెళ్లి చేసుకున్నా అంత నల్లటి అమ్మాయిని ఇంత ఎరుపు ఇంకా సిక్స్ లేకున్నా కానీ గిట్లేస్తుందో ఎట్లంటే ఓ అమ్మ నీ తెలవదే మీ అమ్మాయి చీర కట్టే సౌందర్య కట్టలే విజయశాంతి కట్టలే పానిప్రియ కట్టలే మీ అమ్మాయి చీర కట్టే సింగులు వస్తే సింగాని సింగులు చూసి చెంగల ఎగరి అమ్మాయి మెరదా లోటరా కట్టేసిన తాది కట్టిన నా చీర అట్లా సింగుల్ కోసిస్తావా పోతే దాయే నా పుచ్చి కన్నా నా గురుగుల సాము మెల్లగరా దిల్లీవానా తెలుసను మాకే ఓ ప్రేమ నా ప్రేమ అబ్బాయి తీయని చెప్ప పెళ్లి వైనక ఉన్నదే రూముల పప్ప కాదే జక్కి పెట్టుకుని డాన్స్ చేస్తారు డీజే డీజే ఆ సింగుల్ చెప్పి నలుగురు సింగుల్ తీసి నలుగురు దొక్కో దొంగ ముసలు నా సింగుల్ తీసి నా పూసల లోపల లంగా పడదా ఇంకా నీకు లంగు ఉన్నదా లోపల లంగా మీద చీర మరి అమ్మాయికి ఒకటే ఉన్నాయి కదా అవుట్ ఆఫ్ లంగా అది ఇక్కడిది కాదు మళ్ళా ఓ రేపటి నుంచి మీ అమ్మాయికి 2 పెడతా 2 కట్టి సారు కట్టుకుంటారు వాడమనుకుంటున్నావా నీలాంటి ఆలి లేనోడు అంగడి పోతే కొంగు తల్లి కొంత దుఃఖం పోయింది ఎందుకంటే ఆలి లేనోడు అంగడి పోతే కొంగు తల్లి కొంత దుఃఖం పోయింది ఎట్లా దుఃఖం పోయింది నాలాంటి ఒక పిల్లతో మాట్లాడదామంటే చెప్పు పట్టి కొడుతుందో చేయి పట్టి కొడుతుందో భయం ఆ పొలతో ఎట్లా మాట్లాడాలని అని చెప్పి ఆ పొలానికి వెళ్ళింది ఆ పొల్ల కరెక్ట్ 5 బజార్కి పోయింది బజార్లు ఏముంటాయి కూరగాయలు షాపింగ్ అంత ఉంటది కదా ఫుల్ మంది అక్కడ ఇక్కడ మంది పోతారు ఆ పొల్లని కాడ వస్తుందని చెప్పి ఆ పొల్ల తెలియదు ఆ పొల్ల కూరగాయల షాప్ కడిగి పోయి ఓ అన్న ఈ కూరగాయలు ఎత్తిస్తున్నది ఓ అన్న టమాటా ఎంత కిలో నీకు కళ్ళు కనబడుతుందేవా ఏంది బజార్ అసలు దాని ఇంట్లో ఉండాలా అలాగే గోబీ తెస్తున్నాడు గోబీ బుజ్జి వేస్తా కనుకుంటూ పోతున్నాను ఏంటన్నా అసలు ఇంటికి బయటకు వెళ్ళొద్దాన్ని బజారు అట్లా ఆని నేను అంగడి పోతే కొంగు తల్లి దుఃఖం పోయింది గిరంటోడే అయితే తాత అన్ని కలిసి కదా చాయ్ ఎందుకు ఆయనకు ఎందుకంటే పండ్ల రసములు మామిడి పళ్ళ జ్యూస్ మజ్జిగ తీసుకోవాలి సతాల మేడాలో కాంతమాని దేవియా నన్నేలే నారాజు ఎంత ఉన్నాడు అని చెప్పి తల్లి గలగాల గజాలతో మేడాలు దిగుతున్నాడా
100 మంది 1000 మంది గుర్తున్నా అగో రాజు మతం చేరుకున్నదే